ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటో నేర్చుకుంటున్నాం. అందుకనే నేను ఇవాళ ఈ డ్రెస్ వేసుకొని వచ్చింది. మీకు రెగ్యులర్ గా స్కూల్ డ్రెస్ తోటి ఉంటాయా నేను? ఓకే, ఈ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందంటే మీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్ గా చూపెడదామని వేసుకొని వచ్చినా నేను. ఓకే, కనబడుతుందా? నా డ్రెస్ లో కనబడుతుందా? ఏం కనబడుతుంది? ఓకే, ఏం కనబడుతుంది? ఇప్పుడు చూడండి, ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ హార్ట్ కనబడుతుంది, లంగ్స్ కనబడుతుంది, ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతుంది, ఇంకా ఇంకా కొన్ని కనబడుతుంది. మీకు చూద్దాం, బ్యాక్ కూడా కొన్ని కనబడుతుంది. ఓకే, ఓకే ఓకేనా? భయపడాల్సిన అవసరం లేదు, తెలుసుకుందాం. అందరం తెలుసుకోవడం కోసం మీకు తీసుకొచ్చిన నేను. భయం అవుతుంది ఎవరికైనా? మన మజిల్స్ ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఓకే ఓకే సైలెంట్, అల్లరి చేయొద్దు అని చెప్పిన కదా ఫస్ట్. చేయాలా చేయొద్దా? మీరు నేర్చుకుంటే చాలా విషయాలు. మేము దీన్ని ఏమంటాం? ఇంటర్నల్ ఆర్గాన్స్. ఏమంటాం అంటే ఇది అందరి బాడీలో ఉంటది. మీ బాడీలో ఉంటది, మీ మదర్ బాడీలో ఉంటది, మీ ఫాదర్ బాడీలో ఉంటది, మీ తమ్ముని బాడీలో ఉంటది. మనం ఏంటంటే మొత్తం స్కిన్ కవర్ చేసినాం కాబట్టి మనకు తెలుస్తలేదు. సో ఇవన్నీ కూడా పని చేస్తూ ఉంటేనే మనం ఏం చేస్తాం? మన బాడీ పనిచేస్తుంది. మన బాడీకి ఎనర్జీ రావాలి కదా. ఎనర్జీ అనేది వచ్చిన తర్వాత ఈ ఇంటర్నల్ సిస్టమ్స్ అన్ని కూడా ఇట్లానే వర్క్ చేస్తూ ఉంటాయి కదా. ఈ ఇంటర్నల్ సిస్టమ్స్ అన్ని కూడా ఇవి పనిచేయడం వల్లనే మనకు ఏమవుతుంది? మనం బతికున్నాం. ఎందుకంటే గుండెకి ఎవరైనా కొట్టుకోమని చెప్తారా? అది దానికదే కొట్టుకుంటది, దానికదే కొట్టుకుంటది. మనం నైట్ పడుకున్నప్పుడు కొట్టుకుంటుందా? కొట్టుకోదా? లంగ్స్ వాటికి అవే గాలి తీసుకుంటాయి. మనకు చెప్తే అవేమన్నా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి వాటంతటా అవే పని చేస్తాయి. ఎవరి హెల్ప్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఎనర్జీ కోసం ఒక ఫుడ్ మాత్రమే మనం వేస్తాం, లోపల గాలి తీసుకుంటాం అంతే. ఓకే రైట్.